తమ్ముడు పరమ వేస్ట్. తమ్ముడు అన్నారు కానీ మొత్తం నరుకుడే ఉంది వ్యవహారం. అక్కడ ఏంటంటే కష్టపడినందుకైనా చూడాలేమో కానీ సినిమా అయితే పక్కా ఫ్లాప్ అయిపోతుంది. ఏదో చూడాలి టైంపాస్ కానంటే వచ్చి చూడండి, అంతేగాని సినిమాకి ఏదో మంచి ఎఫర్ట్స్ పెట్టుకుని వచ్చారు అనుకో వేస్ట్ అయిపోతుంది. ఏదో అదే మన ఏమంటారు అంటే మొత్తం రక్త చరిత్రనే, నరుకుడు. ఏదో ఏమంటారు కొన్ని సినిమాలలో ఉంటాయి యాక్షన్ రియాక్షన్ లేక, ఇక్కడ మొత్తం ఎమోషన్ అన్నారు. ఎమోషన్ అంటే అక్క చరిత్ర ఎమోషన్ అన్నది ఏం లేదు. అక్కడ మొత్తం ఎఫెక్ట్సే, ఎవరు కష్టపడింది ఏం లేదు. ఆడ ఎవరు కూడా కష్టపడలేదు. సినిమా ఫ్లాప్ కూడా అయిపోతుంది. నితిన్ గారు మీకు ఈ సినిమాతోటి పుట్టకథలు ఉంటాయేమో అనుకున్నాం కానీ పుట్టకథలు లేవండి మీకు. ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆదరించరు. ఏదో టైంపాస్ కోసం అయితే వస్తూ ఉంటారు. లవర్స్ లాంటి వాళ్ళు వచ్చి చూస్తారు తప్ప ఎవరైతే సినిమాని అయితే చూడరు, ఆదరించరు సినిమాని. అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది సినిమా అయితే పక్కా. ఎందుకంటే ఏం లేదు దాంట్లో, చరిత్ర ఏం లేదు, అసలుకి మూమెంట్స్ కూడా లేవు. అసలు చూడాలనే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి ఆ సినిమాని. బయటికి రాగానే నాకు ఏమనిపించింది అంటే ఎందుకురా బాబు సినిమాకి వచ్చినా అని అనిపించింది నాకు. ఎందుకంటే సొంత డబ్బులు పెట్టుకుని వచ్చాం మనము. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అందుకని లేనిది ఉన్నట్టు చెప్తే ఏం బీక్తారు, ఓడి బీకలేడు. ఉన్నది ఉన్నట్టు చెప్పేది దాని సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. దీంట్లో డౌట్ పడాల్సిన లేదు. నితిన్ గారు మీ పుట్టకథలు క్లోజ్ చేయండి ఇచ్చాడు, అదే మెయింటైన్ చేస్తుంటే చాలా బాగుండేది. కానీ అది మెయింటైన్ చేయలేక he got a disaster from this. అదే అంటున్నానన్న, లైక్ రేస్ గుర్రం మూవీ ఉంది, అది కూడా అన్న తమ్ముడు స్టోరీ. దానికి నేను తమ్ముడు అని టైటిల్ పెట్టుకుంటాం కదా. నువ్వు తమ్ముడు అనే టైటిల్ పెట్టుకున్నప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ అది జస్టిఫై చేయడం. కానీ వేణు శ్రీరామ్ అయితే ఒక పగ మీద చేసినట్టున్నాడు. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరికి ఉండకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీద. ఎందుకంటే ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే వాడుకోవాలి, నితిన్ గారు వాడుకోకూడదు. నితిన్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మర్చిపోయారు ఆయన బేసిక్ గా. టైం పాస్ అంటే ఒక సర్వైవల్ డ్రామా అన్న. ఫస్ట్ హాఫ్ లో విలన్ క్యారెక్టరైజేషన్ కానీ లయగారి క్యారెక్టర్ కానీ చాలా బాగా నిల్చోబెట్టారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక అంటే ఒక పూర్ కంటెంట్ ఇచ్చాడు, ప్యూర్ కంటెంట్ ఇవ్వకుండా. సో ఇట్స్ ఏ నాట్ వర్త్ మూవీ టు. లయ గారి వాళ్ళు కూడా ఏం రాదన్న, ఎందుకంటే సైడ్ క్యారెక్టర్స్ చూసి నువ్వు వస్తావన్న మూవీకి. నువ్వు వచ్చేది స్టోరీ కోసం, హీరో కోసం. అది సెకండ్ హాఫ్లో చాలా మిస్ అయింది. సెకండ్ హాఫ్ అనే కాదు, కంప్లీట్ మూవీలో కూడా క్యారీ చేయలేకపోయారు అది. సో నాకైతే ఎక్కడ మరీ ఏడ్ చేసేంత ఎమోషనల్కి నేను ఎమోషనల్ ఫుల్లే, కానీ మూవీ చూసి అయితే ఫుల్ అయ్యాను ఆబ్వియస్లీ. దిల్రాజు చెప్పినట్టయితే వావ్ మూమెంట్స్ అయితే ఒక్కటి కూడా లేవు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ, తర్వాత విజువల్స్ కానీ, బీజిఎం కానీ అంతా యావరేజ్గా ఉన్నాయి. ఒక డైలాగ్ ఉందండి, అనుగచ్చతి ప్రవాహ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన మీనింగ్ వేరు, సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన మీనింగ్ వేరు. ప్రవాహంలో కొట్టుకుపోయింది అని చెప్పొచ్చు సినిమా అంతా కూడా. అదే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత 2.5 గంటలు హాయిగా పడుకోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. చాలా మంచి ప్లస్ పాయింట్ అండి. ఈ మధ్యన సినిమాల్లో మనకి అది కరువు అవుతుంది. ఎక్కడో చోట హై ఎలివేషన్ నుండి లేచి కూర్చుంటున్నాం, అలాంటివి ఏం లేవు సినిమాలో. చక్కగా పడుకోవచ్చు, 2.5 గంటలు నిద్రపోవచ్చు అనమాట. మంచి ఎలివేషన్ అండి. స్టోరీ లేదన్న, బాలేదు కాదు, స్టోరీ లేదు. రొటీన్ స్టోరీ కాదు, స్టోరీ లేదు. ఎందుకంటే తమ్ముడు అని టైటిల్ పెట్టారు. ఆ తమ్ముడు అనే దానికి ఎంత జస్టిఫికేషన్ చేయొచ్చు. అక్క తమ్ముడు బాండింగ్ని ఒక సీన్లో కాకపోతే ఇంకో సీన్లో ఆ తమ్ముడు అనే ఫీల్ వచ్చేలాగా ఎక్కడ చూపించినా బాగుంటుంది. లాస్ట్ 2 నిమిషాల్లో నాకు దేవుడిచ్చిన తమ్ముడు నా తమ్ముడు అని చెప్తే అది అయిపోతుంది కదా. అదే అస్సలు కంపేర్ చేద్దన్నా, లేదు. ఎంసీఏ కూర్చొని చూస్తాం, ఇది పడుకుంటాం అని చెప్తున్నాను కదా. టైంపాస్ అని కాదు, నాకు అనిపించింది వేణు శ్రీరామ్ గారు కూతురు కోసం తీశారు సినిమా అనిపించింది. నితిన్ గారు కూడా కోసం కాదు, కూతురు గారు ఆయన అమ్మాయి కోసం, ఆయన ఆవిడ ఎలివేట్ చేయడం కోసం తీసినట్టు అనిపించింది. స్టోరీ మంచిదే అన్న, కంటెంట్ని కరెక్ట్గా డెలివర్ చేయడం రాలేదు. స్క్రీన్ ప్లే, ఎందుకంటే ఈ రోజుల్లో జనం ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయో తెలుసు. ప్రొడ్యూసర్ గారికి తెలుసు, డైరెక్టర్ గారికి తెలుసు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. మరి ఇంత వీక్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? స్క్రీన్ ప్లే బాగాలేదు, కంటెంట్ డ్రివెన్ కాదు,
కథే లేదు సినిమాలో. అండ్ విలన్కి అంత ఎలివేషన్ అవసరం, ఆ విలన్ సీన్కి అంత ఎలివేషన్ ఇచ్చారు. లయా గారి ఎంట్రీకి అంత ఎలివేషన్ ఇచ్చారు. నితిన్ గారికి ఎలివేషనే లేకుండా తీసుకొచ్చారు. లేదన్న నాకైతే ఏమనిపించలే. అండ్ ఇంకా హీరోయిన్స్ క్యారెక్టర్లకు వస్తే నత్తన్నారు, గుత్తన్నారు, సుత్తన్నారు, సుత్తు పెట్టిన ఎత్తి మీద కొట్టారు ఆఖరికి. ప్రశాంతంగా 2.5 గంటలు పడుకోవాలనుకుంటే తమ్ముడు సినిమా థియేటర్లో ఉంది. తమ్ముడు పేరు పెట్టుకుని తప్పు చేశారని అన్ను, అంతేగాని ఏమీ వద్దనుకుంటే ఈ సినిమాకి రా. అంటే నితిన్ బాలేడా? నితిన్ బాగున్నాడు అన్న. అక్కడ నితిన్ దిల్ సినిమా నుండి చూస్తున్నాడు. అప్పుడు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు ఎలాగ ఉన్నాడు. ఇలాంటి టీ షర్టే వేసుకున్నాడు అప్పుడు దిల్ సినిమాలో, ఇప్పుడు కూడా ఎలాంటి వాడు. నువ్వేమైనా ఇచ్చినట్టు ప్రూవ్ చూపించో నీకు నచ్చిన పని ఒప్పుకుంటా. డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్పేవాళ్ళు వేరే ఉంటారు, నువ్వు నేను కాదు. 100% 300 బొక్క. ఎంత 300 బొక్కెట్ కూడా 3 బిర్యానీలు వచ్చింది. ఎలా ఉంది బ్రో తమ్ముడు మూవీ? సినిమా ఎలా ఉంది బ్రో తమ్ముడు మూవీ? సినిమా ఎలా ఉందని అడగకన్నా ఏముందని అడిగాను. అసలు ఆ సినిమాలో ఏం లేదని చెప్పడానికి. ఆల్రెడీ 3 hours వేస్ట్ చేసుకున్నా. మీతో మాట్లాడి ఇంకో 3 minutes వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంతకన్నా డిసాస్టర్ మూవీ అయితే ఉండదు. అర్జెంటుగా సినిమా పేరు తమ్ముడు అని మీరు ఆపేయండి అన్న. తమ్ముడు పబ్లిక్ టాక్ అని కొట్టకండి. నితిన్ సినిమా పబ్లిక్ టాకో లేదంటే ఆ డైరెక్టర్ పేరు రాసుకోండి. తమ్ముడు అనేది ఒక పవర్ఫుల్ నేమ్. అలాంటి తమ్ముడు సినిమా పేరు పెట్టుకొని ఆ సినిమా పేరు రిమూవ్. లయ గారు ఒక మా అక్క క్యారెక్టర్, గవర్నమెంట్ ఆఫీసర్ క్యారెక్టర్. ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్. హైపర్ సినిమాలో చూపిస్తారు కదా, గవర్నమెంట్ ఆఫీసర్ ఆనెస్ట్గా ఉంటే ఎన్ని కష్టాలు పడతారో ఆ కష్టాలు అయితే ఈ సినిమాలో చూపించాను తప్ప అంతకు మించి ఏం అయితే లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ ఏం అడగండి భయ్య. 3 గంటలకు చీకట్లో కూర్చోబెట్టాడు, అడవిలో సినిమా తీసి చూపించాడు. ఇంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ.